హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలీన్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతం మనము దిబ్రూగర్లో ఉన్నాము. రాత్రి వివేక్ ఎక్స్ప్రెస్లో విజయవంతంగా జర్నీ పూర్తి చేసుకొని కన్యాకుమారి నుంచి దిబ్రూగర్కి అయితే చేరుకోవడం జరిగింది. 4 రోజుల ప్రయాణం తర్వాత విజయవంతంగా పూర్తయింది. ఇలా వివేక్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక పూర్తి జర్నీ అయితే చేశాము. అది ప్రతిరోజు నడిచే భారతదేశంలోని అత్యంత పొడవైన రైలు మార్గం, 4200 కిలోమీటర్లు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ నైట్ ఇక్కడే దిబ్రూగర్ రైల్వే స్టేషన్లోనే స్టే చేశాను. ఐఆర్సిటీసీ వాళ్ళది అడిగితే ఆన్లైన్ బుకింగ్ అయితే అవ్వలేదు. నాకు మామూలు కౌంటర్లోకి వెళ్ళి అడిగాను ఆఫ్లైన్ ద్వారా. ఆఫ్లైన్లో ఖాళీ లేవన్నారు, డార్మిటరీ కూడా ఖాళీ లేదన్నారు. సరే ఇంకా వెయిటింగ్ హాల్లో ఉందాంలే అనుకొని ఇంకా జస్ట్ నాకు ఒక 8 గంటలు వెయిట్ చేస్తే సరిపోయింది. 8 గంటల వెయిటింగ్ కోసం ఇంకా బయటికి వెళ్ళటం, బయట రూమ్ తీసుకోవటం ఎందుకులేని నేను బయటికి వెళ్ళలేదు. ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాను. ఆ ట్రైన్ వివరాలు కూడా చెప్తాను వెళ్ళే దారిలో, మొత్తం మాట్లాడుకుందాము విషయం అంతా కూడా. ఇది కూడా పొడవైంది, నేను చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు సమయం ఉదయం అయితే 9:15 అయింది. ఆల్రెడీ నేను ట్రైన్లో ఎక్కి కూర్చున్నాను. మనం జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 15909. ఇది దిబ్రూగఢ్ నుంచి లాల్గర్ వరకు అయితే జర్నీ అయితే ఉంటుంది. అంటే దిబ్రూగఢ్ అనేది అస్సాంలో ఉంది, లాల్గర్ అనేది రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు ఏదైతే మనం తూర్పు వైపు నుంచి పూర్తిగా పశ్చిమ వైపు జర్నీ చేస్తున్నామో ఇది పూర్తిగా 3 రోజుల జర్నీ. ఇది కూడా దాదాపు 3120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ముందు వారానికి ఒకసారి నడిచేది, తర్వాత దాన్ని ఉండే కొన్ని దాన్ని డైలీ ట్రైన్గా మార్చారు. వివేక్ ఎక్స్ప్రెస్ అనేది డైలీ ట్రైన్గా మార్చకముందు ప్రతిరోజు నడిచే పొడవైన రైల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ 15909 నంబరు. ఇది ఎప్పటి నుంచో ప్రతిరోజు నడుస్తూ ఉంది. వివేక్ ఎక్స్ప్రెస్ అయితే 2011 నుంచి వారంలో ఒక్కరోజు మాత్రమే స్టార్ట్ చేశారు. తర్వాత 2024లో మాత్రమే, అంటే 2 సంవత్సరాల క్రితం మాత్రమే దాన్ని డైలీ ట్రైన్ చేశారు. దానికి ముందు ఈ బండి అతి పొడవైన రైలుగా ఉండేది మన భారతదేశంలో. భారతీయ రైల్వే ప్రకారం 3120 కిలోమీటర్లు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు జర్నీ చేయబోతున్నాము. బండి 1వ నెంబర్ ప్లాట్ఫారంలో పెట్టారు దిబ్రూగఢ్ రైల్వే స్టేషన్లో. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సోర్స్ ఇక్కడి నుంచే, డెస్టినేషన్ మాత్రం లాల్గర్ వరకు ఉంటుంది. ఇట్లా ఈ ఎన్ని కిలోమీటర్లు, 3120 కిలోమీటర్ల జర్నీ ఎట్లా ఉంటుంది, మధ్యలో స్టేషన్స్ ఏంటి, వెళ్ళే కొద్దీ నేను ఒక్కొక్కటి వివరం చెప్తూ ఉంటాను. ఇక్కడ ట్రైన్ అయితే 8:15 ప్లాట్ఫారం మీద పెట్టేశారు. 9:15కి గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు 9:15కి నేను లోపలికి వచ్చి కూర్చున్నాను. మన కోచ్ నెంబర్ వచ్చేసి S322, మన బెర్త్ నెంబరు 22 అప్పర్ బెర్త్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కిటికీ వైపు కూర్చొని వీడియో చేయాలి కాబట్టి దానికి సంబంధించి సీటు ఎవరైతే 22లో వస్తారో వాళ్ళని నేను రిక్వెస్ట్గా అడగాల్సి అయితే ఉంటుంది. అప్పర్ బెర్త్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పుడు డే జర్నీ వరకు అయితే ఇబ్బంది లేదు. నైట్ జర్నీ గురించి అడ్జస్ట్ అయితే అవ్వాల్సింది. ఎందుకంటే డే జర్నీలో ఏదో కిటికీ వైపు నుంచి అయితే వీడియో తీసే అవకాశం ఉంటుంది. నైట్ జర్నీలో కూడా నైట్ ఏ స్టేషన్లో వస్తుంది, ఏ స్టేషన్లో అవుతుంది అనేది వీడియో చూపించాలంటే అది కొంచెం నైట్ పడుకునే వాళ్ళు పైన పడుకోవడానికి ఇష్టపడరు కాబట్టి కింద పెడతా వాళ్ళు నేను అది కొంచెం అడ్జస్ట్ చేసుకునే మార్గం అయితే చేయాలి. మళ్ళీ 3 రోజుల ప్రయాణం అయితే ఉంది. వివేక్లో 4 రోజులు చేసాము, ఇప్పుడు పూర్తిగా 3 రోజులు అయితే ఉంది. ఈ జర్నీ ఎలా ఉంటుంది చూద్దాము. కరెక్ట్గా 10 గంటలకి అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరింది. కరెక్ట్ టైంకి ఏమాత్రం లేట్ లేదు. ప్రస్తుతానికి సూర్యుడి ప్రభావం కూడా అంత ఎక్కువగా లేదు, అంతా చల్లగానే ఉంది వాతావరణం. పొద్దున్న నుంచి కూడా సూర్యుడు అయితే కనపడలేదు. దిబ్రూగఢ్ నుంచి మొదటి ప్రయాణం అయితే మొదలైంది. మొదటి రోజు ప్రయాణం. బాయ్ బాయ్ దిబ్రూగఢ్ అని చెప్పుకుంటూ బండి అయితే ముందుకు సాగిపోతూ ఉంది. ఇప్పుడే ఈ దిబ్రూగఢ్ స్టేషన్ గురించి కూడా చెప్పుకోవాలంటే వసతులు బాగానే ఉన్నాయి, అయితే ఇంకొంచెం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో 2 స్టేషన్లు ఉంటాయి. దిబ్రూగఢ్ స్టేషన్లో మామూలు లోకల్ టౌన్ స్టేషన్ ఉంటుంది, అట్లాగే ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్లు స్టేషన్ కూడా ఉంటుంది. అంటే 2 పక్కనే ఉంటాయి, సపరేట్గా గోడగట్టి ఉంటుంది. ఆ ప్రకారం మనం చూసుకొని రావాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసే రైలుదేమో ప్లాట్ఫారాలు 4 ఉంటాయి. లోకల్గా తిరిగే ట్రైన్స్ ఏమో 2 ప్లాట్ఫారాలు ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకొని అయితే ఉండాల్సి ఉంటుంది. దిబ్రూగఢ్ స్టేషన్ కొంచెం ఇంకా ఈ అమృత్ భారత్ పథకంలో ఇంకా అభివృద్ధికి సంబంధించి ఇంకా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా పనులు జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి జరగాలంటే పనులు జరుగుతూనే ఉండాలి. ఇట్లా ఈ అవధ్ ఎక్స్ప్రెస్ మొత్తం లాల్గర్ చేరుకునే వరకు 95 చోట్లయితే ఆగుతూ పోద్ది. మొత్తం 95 స్టేషన్లు ఉన్నాయి. కొంచెం లేటుగానే వెళ్తూ ఉంటుంది సాధారణంగా.
ఎందుకంటే ఈ ప్రదేశం మొత్తం కూడా అస్సాం నుంచి రాజస్థాన్ వరకు కూడా మొత్తం 9 రాష్ట్రాల గుండా అయితే ప్రయాణం చేస్తుంది. ముందు మనం ప్రయాణం చేసిన వివేక్ ఎక్స్ప్రెస్ కూడా 9 రాష్ట్రాల గుండా ప్రయాణం చేసింది. ఈ బండి కూడా సేమ్ 9 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అస్సాము, పశ్చిమ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబు, హర్యానా, రాజస్థాను ఇట్లా అన్ని రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రయాణం అయితే లేట్ ఉంటుంది. అట్లాగే కొంచెం 95 స్టేషన్లు అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి కాబట్టి సిగ్నల్స్ పరంగా కూడా లేట్ కావచ్చు. ఇప్పుడే మన ప్రయాణం మొదలైంది. ఇట్లా దారి వెంట ఉన్న దృశ్యాలను ఏంటంటే ముందు నేను వివేక్ ఎక్స్ప్రెస్లో వచ్చేటప్పటికి ఇక్కడ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నేను దారి వెంట ఉన్న దృశ్యాలను కూడా కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దారి వెంట ఉన్న దృశ్యాలను, లొకేషన్స్ను చూసుకుంటూ ఉన్న స్టేషన్లను చెప్పుకుంటూ మన బండి అయితే మనకి ముందుకు సాగిపోతూ ఉంది. అలాగే మన వీడియోని కూడా ముందుకు తీసుకెళ్దాము. అందమైన తేయాకు తోటల గుండా మన ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. ఈ తేయాకులో కూడా చాలా రకాలు ఉంటాయి. పైన ఏదైతే కొత్త చిగురులు వస్తాయో ఆ కొత్త చిగురుల్లోనే ఉన్న కొత్త చిగురుతో చిన్న ముక్కల్లో 4-5 రకాలు అయితే తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా క్వాలిటీ, క్వాంటిటీ 2 వేరువేరుగా ఉంటుంటాయి. ఇట్లా మనం దిబ్రూగఢ్ నుంచి, అస్సాం నుంచి కొంత నాగాల్యాండ్లోకి అయితే ప్రయాణిస్తాము. నాగాల్యాండ్లో ఒకే రైల్వే స్టేషను, దిమ్మాపూర్ నుంచి మళ్ళీ అస్సాంలోకి అయితే ప్రవేశిస్తాము. ఈ విధంగా మన జర్నీ అయితే ఉదయం 10 గంటల సమయంలో మొదలైంది. మొత్తం జర్నీ కరెక్ట్గా టైంకి బండి లేట్ లేకుండా వెళ్తే 67 గంటలు సుమారుగా టైం పట్టింది. అంటే సుమారుగా 4వ రోజు కూడా ప్రయాణం ఉంటుంది. 3 రోజులు పూర్తిగా లెక్కేసుకోవచ్చు. అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు మొదలైంది కాబట్టి రేపు, ఎల్లుండి, తర్వాత మరుసటి రోజు, ఆ మరుసటి రోజు ఉదయం ఏగుంజామున 4:30కి అయితే మన బండి అయితే డెస్టినేషన్ పాయింట్ లాల్గర్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా 1-2 గంటలు అనేది సాధారణంగా లేట్ అవుతూ ఉంటుంది లాంగ్ ప్రయాణాలు కాబట్టి. అలాగే ఇటువైపు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంటుంది. పూర్తిగా తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపు అతి పొడవైన ప్రయాణం కాబట్టి 95 స్టేషన్లలో చాలా బాగుంటుంది జర్నీ అయితే. నేను ప్రతి స్టేషన్ మిస్ కాకుండా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఇలాంటి చిన్న స్టేషన్లు చాలా వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఇటువైపు అస్సాం నుంచి నాగాల్యాండ్ వైపు మెయిన్ ఏంటంటే చాలా వరకు కూడా సింగిల్ లైన్ ట్రాక్ మాత్రమే ఉంది. డబల్ లైను ఇంకా అవ్వలేదు. వాటి గురించి ఎందుకనో కొంచెం లేట్ అవుతూ ఉంది. సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఎదురొచ్చే బళ్ళ కోసం వెయిటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా కొంచెం అస్సాము, నాగాల్యాండ్ ఏరియాల్లో అయితే మరీ ఎక్కువగా లేట్ అవుతూ ఉంది. ఇలా చిన్న చిన్న స్టేషన్లలో కూడా వెయిట్ చేసి మరి సింగిల్ ట్రాక్ విద్యుచ్చీకరణ 1 లైనే ఉంది కాబట్టి 2వ లైన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా సగం కూడా అవ్వలేదు. చాలా టైం పట్టింది అది పూర్తవడానికి. ఎక్కువగా మనకి ఇలాంటి పచ్చటి పొలాలే కనిపిస్తూ ఉంటాయి. వరి ఎక్కువగా పండిస్తున్నారు ఈ ఏరియా మొత్తం కూడా. అస్సాము, పశ్చిమ బెంగాల్, బీహార్ ఏరియా అంతా కూడా మాగాడి ఎక్కువగానే ఉంటుంటుంది మనం వెళ్ళే దారి మొత్తం కూడా. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం బయలుదేరిన దిబ్రూగఢ్ నుంచి మొదటి వచ్చే స్టేషన్ అయితే టిన్సుకియా, న్యూ టిన్సుకియా 2 స్టేషన్లు అయితే ఉంటాయి. 2 చిన్న చిన్న స్టేషన్లుగానే ఉండేవి. మొదట్లో 2 కలిపి ఒకటిగానే ఉండేది టిన్సుకియా అని. తర్వాత ఇండస్ట్రియల్ పరంగా ఎప్పుడైతే టిన్సుకియా బాగా అభివృద్ధిలోకి వచ్చేసిందో, ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోయిందో, అప్పుడు ఈ రవాణాని కంట్రోల్ చేయడం కోసం 2వ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిశ్రమల పరంగా చాలా అభివృద్ధి అయితే ఉంది ఈ టిన్సుకియా ఏరియా మొత్తం. పక్కన కనిపిస్తున్న తేయాకు తోటలన్నీ కూడా ప్రాసెసింగ్ ఇక్కడ ఈ టిన్సుకియా టౌన్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రాసెసింగ్ సంబంధించి చాలా కంపెనీలు, ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. అలాగే ముడి చమురుకు సంబంధించి మొదటిగా కనుగొన్నది మన ఆసియా ఖండం మొత్తం మీద ఈ టిన్సుకియా ఏరియాలోనే పెట్రోలియం బావులను అయితే కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించి ముడి చమురు శుద్ధి కర్మాగారం మొదట మన ఆసియాలో ఇక్కడే ఉంది. ఇప్పుడు కూడా అది రన్ అవుతానే ఉంది. అట్లాగే కలపకు సంబంధించి బోల్డ్ కలప ఉంటుంది కాబట్టి ఈ ఏరియా మొత్తం కలపకు సంబంధించి కూడా మంచి పరిశ్రమలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే రకరకాల పరిశ్రమలకు సంబంధించి ఈ ఏరియా చాలా బాగా అభివృద్ధి చెందింది. అస్సాంలో మెయిన్గా రాజధాని గౌహటి అయినా కూడా పారిశ్రామిక హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా చెప్పుకోవాలంటే ఈ టిన్సుకియానే చెప్పుకోవాలి. చాలా ఫేమస్ అయిపోయింది ఈ టిన్సుకియా అనేది. ముందు తరాల వాళ్ళకి కూడా టిన్సుకియా అనేది బాగా గుర్తుండిపోయే టౌన్గా మిగిలిపోతుంది అభివృద్ధి పరంగా. ఇలా తేయాకు తోటలని దాటుకుంటూ, దట్టమైన అడవులను దాటుకుంటూ మనం టిన్సుకియా వైపు అయితే వెళ్తూ ఉన్నాము. ఈ అస్సాము,
నాగాల్యాండ్ మనం ఈ ట్రైన్ జర్నీ సంబంధించి ఈ జర్నీలో దారి వెంట చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు ఇంటికి వెదురు బొంగు తోటలు ఏవైతే ఉన్నాయో వెదురు బొంగులనే వాడుతూ ఉన్నారు ఇంటి నిర్మాణానికి. చాలా వరకు కూడా అవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వెదురు తడికలతోటి వెదురు పైన కప్పులు కూడా వాటితోటి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగా జీవనం అయితే వీళ్ళకి సాగిపోతుంది అనేది నాకు అనిపిస్తూ ఉంది. ప్రకృతితోటి ప్రకృతి ఒడిలో ప్రకృతి బిడ్డల్లాగా వీళ్ళు చాలా బాగా సంతోషంగా సౌఖ్యంగా అయితే బతుకుతూ ఉన్నారు. ఈ దారి వెంట దృశ్యాలు ఎన్ని చిత్రీకరించినా కూడా ఇంకా చిత్రీకరించాలి, ఇంకా చూపించాలి, ఇంకా చెప్పాలి అనే విధంగా అయితే ఈ దృశ్యాలు అయితే ఉన్నాయి. పైన బాగా మబ్బు పెట్టుంది. ఈరోజు పూర్తిగా సూర్యుడు అయితే కనపడలేదు ఇంతవరకు. ఉదయం నుంచి కూడా మబ్బులు పట్టి ఉన్నాయి కాబట్టి కొంచెం వర్షం జల్లు వచ్చేటట్టుగా ఉంది. నేను వీడియో తీయడానికి ఎంత అవకాశం ఉందో అంతవరకు నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా అస్సాంలోని ఏదైతే ఎయిర్ ఫోర్స్కి ట్రైనింగ్ సెంటర్ ఉంటుందో ఆ ట్రైనింగ్ సెంటర్ ఏరియా. ఇదంతా కూడా చాలా పెద్ద ఏరియా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఇచ్చే ఏరియా అంతా కూడా. లోపల విధి విధానాలు కూడా మనకు చూడటానికి అయితే అవకాశం ఉంది, కానీ లోపల క్లియర్గా ఏముందనేది చూడటానికి ట్రైన్ బాగా స్పీడ్గా వెళ్తుంది, అంత క్లియర్గా అర్థం కావట్లేదు. ఎయిర్ ఫోర్సు మిలిటరీకి సంబంధించి చాలా పెద్ద క్యాంప్ అయితే ఉంది ఇక్కడ. ఇది దిబ్రూగఢ్ నుంచి తిన్సుకియా మధ్యలోనే ఈ చాలా పెద్ద క్యాంప్, దాదాపు 100 ఎకరాల్లో పైన ఉంటుంది, చాలా ఉంది. దిబ్రూగఢ్ మరియు తిన్సుకియా మధ్య ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అలాగే మిలిటరీ వాళ్ళకి సంబంధించి ఏదైతే పెద్ద స్థావరం ఉందో ఇదంతా కూడా సుమారు 1000 ఎకరాల పైన 1050 ఎకరాల పైనగా విస్తరించి ఉంది. అట్లాగే 4 కిలోమీటర్ల పొడవునైతే రైల్వే ట్రాక్ వెంట అలాగే నేషనల్ హైవే వెంట అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా దీని చరిత్ర ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే 2వ ప్రపంచ యుద్ధం జరిగే టైంలో అమెరికా వాళ్ళని ఎదుర్కోవటం కోసం అప్పట్లోనే వీళ్ళు దాన్ని అయితే నిర్మాణం అయితే చేశారంట. అప్పటి నుంచి మళ్ళీ 1962లో చైనా తోటి మనకి భారతదేశానికి యుద్ధం సమయంలో దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి 62 నుంచి ఇప్పుడు కంటిన్యూషన్గా ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 7 సిస్టర్స్ ఏదైతే ఉందో 7 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఆర్మీ కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది. ఈ విధంగా అక్కడ రన్వేలు కావచ్చు, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్లు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అయితే ట్రైనింగ్ ఇచ్చే విభాగం కూడా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఆర్మీ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బేస్ క్యాంపే ముఖ్యమైనదని చెప్పుకోవాలి. దిబ్రూగఢ్ నుంచి తిన్సుకియా వచ్చే దారిలోనే ఉంటుంది మెయిన్ ఆర్మీ బేస్ క్యాంపు. కనిపిస్తున్న రైల్వే స్టేషనే తిన్సుకియా. ఈ తిన్సుకియా రైల్వే స్టేషను చాలా బాగా ట్రాన్స్పోర్ట్ పరంగా అదే ఏదైతే మన ప్యాసింజర్ రవాణా పరంగా అలాగే గూడ్స్ రవాణా పరంగా ఎప్పటి నుంచో ప్రాముఖ్యత పొందింది. ముఖ్యంగా మనకి సినిమాల్లో కూడా చాలా సినిమాలు చూపిస్తుంటారు ఈ తిన్సుకియా టౌన్ గురించి. అట్లాగే సాధారణంగా మనం అస్సాం గురించి మాట్లాడుకునేటప్పుడు అస్సాం గూడ్స్ బండిలో వేస్తే పోతాడని అంటుంటాము. ఈ అస్సాం గూడ్స్ బండి అనే మాట ఈ తిన్సుకియా నుంచే వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ బొగ్గు రవాణాకు సంబంధించి బొగ్గు నిక్షేపాలు అయితే బోల్డ్ ఉన్నాయి. అలాగే కలప రవాణాకు సంబంధించి అలాగే ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి అట్లాగే సిల్క్కు సంబంధించి ఇక్కడ ఒక రకమైన సిల్క్ తయారు చేస్తారు పట్టుతోటి, అది బంగారం ఆకారంలో ఉండే సిల్క్ పరిశ్రమలకు సంబంధించి. అట్లాగే ఈ ఏరియా మొత్తం కూడా తేయాకు పరిశ్రమలకు సంబంధించి చాలా రకాల ఇండస్ట్రీలు అయితే ఈ తిన్సుకియా ఏరియాలో ఉంటాయి. కాబట్టి అస్సాం గూడ్స్ బండి అనే సాధారణంగా అందరి నోటి వెంట వింటూ ఉంటాము. ఎన్టీఆర్ సినిమాలో కూడా చూపించారు అస్సాం అని చెప్పి ఎంఎస్ నారాయణ అంటాడు, అంతా అస్సామే అని. చాలా బాగుంటుంది. అట్లా ఆది సినిమాలో ఉంటుంది ఆ డైలాగు. ఇప్పుడు మనకి ప్లాట్ఫారం అయితే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. నేను రైట్ సైడ్ ఉండి మనకు వ్యూ అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పక్కన ఒక లోకోమోటివ్ వస్తుంది. ఇక్కడ తిన్సుకియాలో 10 నిమిషాలు మాత్రం ఆగి ట్రైను వెంటనే బయలుదేరింది. ఈ తిన్సుకియా ఏరియాలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. ప్రత్యేకంగా గూడ్స్కు సంబంధించి ప్రత్యేకమైన స్టేషన్ అయితే ఉంది. ఇట్లా ఇప్పటికి మనం దిబ్రూగఢ్ నుంచి 5 చిన్న స్టేషన్లు దాటుకొని మొదటి స్టాప్ అయిన తిన్సుకియా నుంచి బయలుదేరి ముందుకెళ్తున్నాము. ఇట్లా తిన్సుకియా గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. ఈ అస్సాం గూడ్స్ అనేది మన తెలుగు భాషలో తెలుగు వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. అస్సాం గూడ్స్లో వేద్దామని ఎవరినైనా కోపం ఉంటే అస్సాం గూడ్స్ బండిలో ఏంటంటారు అండి. సాధారణంగా ఈ మాట ఇక్కడి నుంచే వచ్చింది. ఈ
ఇండస్ట్రియల్ పరంగా, అభివృద్ధి పరంగా, గూడ్స్ రవాణాలో దాదాపు ఇండియాలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని ఈ తిన్సుకియా గురించి చెప్పుకోవచ్చు. చాలా సినిమాల్లో కూడా మనం వీటికి సంబంధించి చాలా లొకేషన్స్ అన్ని భాషల సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు ఇండస్ట్రియల్ గురించి, ఈ తేయాకు తోటల గురించి, బొగ్గుల గురించి, అలాగే ముడి చమురు పరిశ్రమల గురించి, అట్లాగే సిల్క్ తయారు చేసే వాటి గురించి, ఇలా అలా కలపకు సంబంధించి చాలా రకాల సీన్స్ అయితే మనం చూసే ఉంటాం ఇప్పటికీ. అలాంటి సీన్స్ అన్నీ ఇక్కడే ఈ తిన్సుకియా ఏరియాలోనే పుట్టించారు. ఆది సినిమాలో డైలాగ్ కూడా ఇక్కడి నుంచి అయితే వచ్చింది, అంతా అస్సామే అన్నట్టు. చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా. అంతా అస్సామే అనేది మనం కామెడీగా తీసుకుంటాం, కానీ ఈ అస్సాం తిన్సుకియా ఏరియా అనేది అంత కామెడీ వ్యవహారం కాదు, చాలా సీరియస్. ఇది అంత అభివృద్ధిలో ఉంది, అంత డెవలప్లో ఉంది. అసలు మన ఆంధ్ర కానీ మన తెలంగాణలో కానీ మన దక్షిణాదిలో లేనంత పరిశ్రమలు అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. తమిళనాడులో కూడా ఇంత ఈ తిన్సుకియా ఏరియాలో ఉన్నంత డెవలప్మెంట్ అయితే లేదనే చెప్పాలి, అంత బాగుంటుంది ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ పరంగా రైలు రవాణా ఎంత ముఖ్యమో అలాగే రోడ్డు రవాణా కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇది నేషనల్ హైవే సంబంధించి, ఇది నేషనల్ హైవే 39 చాలా బాగా అందుబాటులో ఉంది. ఈ తిన్సుకియా ఏరియాకి కూడా నేషనల్ హైవే బాగా అభివృద్ధి అయితే చేస్తున్నారు. రవాణా సౌకర్యం, రోడ్డు రవాణా అలాగే రైలు రవాణా పరంగా కూడా రెండు విధాలుగా ఈ తిన్సుకియా ఏరియా చాలా బాగుంది. తిన్సుకియా తర్వాత ఒక 5 చిన్న స్టేషన్లు అయితే దాటుకొని ప్రస్తుతము మన అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ నహర్ కటియాకి అయితే చేరుకుంది. ఈ నహర్ కటియా కూడా పెద్ద స్టేషనే కాదు, ఈ వైపు ట్రాన్స్పోర్ట్ పరంగా రోడ్డు మార్గం చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి రైలు మార్గం మీద ఎక్కువ మంది ఆధారపడుతూ ఉంటారు. ఈ విధంగా చూడొచ్చు. అటువైపు ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు 2వ ప్లాట్ఫారము, నేను ఇటు కుడివైపు కూర్చోన్నాను, ఎడం వైపు ఒక ప్లాట్ఫారము, 2 ప్లాట్ఫారాలు మాత్రమే ఉంటుంటాయి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం చాలా వరకు కూడా నాగాల్యాండ్ వైపు అలాగే కొంత దూరం ఇంకా గౌహతి దాకా వెళ్ళే వైపు కూడా 2 ప్లాట్ఫారాలతోటే మెయింటైన్ చేస్తుంటారు. కొన్ని ఏరియాల్లో సింగిల్ లైన్ ఉన్న ఏరియాల్లో పూర్తిగా ఒక్కో చోట ఒక్కో ప్లాట్ఫారం, ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది ప్లాట్ఫారం. అలాంటి స్టేషన్లు కూడా చాలా ఉన్నాయి ఈ లైన్లో. ఇది నహర్ కటియా. నహర్ కటియాలో కేవలం 1 నిమిషం మాత్రమే ఆగుతుంది బండి, వెంటనే బయలుదేరుతుంది. ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉంటేనే ఆగుతుంది తప్పితే వేరే ఏ కారణాల చేత బండి ఆగదు, స్పీడ్గానే వెళ్తూ ఉంటుంది. నహర్ కటియా నుంచి మన అస్సాం అవధ్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ఇలా ప్రతి చిన్న ఊరుకు కూడా ఎంతో కొంత చిన్న స్టేషన్ అనేది ఉంటుంది. ఇలా 6 స్టేషన్లు దాటుకొని తర్వాత మోజో దగ్గర అయితే ఆగుతుంది బండి. ఈ విధంగా దారి వెంట ఉన్న దృశ్యాలను చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి బోజో. బాయ్ బాయ్ నహర్ కటియా అని చెప్పుకుంటూ మన బండి అయితే ముందుకు సాగిపోతూ ఉంది. నహర్ కటియా ప్రధానంగా అస్సాం వైపు చూసుకున్నట్లయితే తేయాకు ఎస్టేట్లతో పాటు ప్రధానంగా ప్రతి ఇంటికి చూసినట్లయితే అరటి మొక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది, అలాగే ఒక్క చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే తంబాకు తయారు చేసుకునే తంబాకు సంబంధించి అవి కూడా ఎక్కువగా వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. స్వయంగా వాళ్ళే తంబాకు తయారు చేసుకొని ఒక్కతోటి తయారు చేసుకున్న వాటితోటి సున్నం కలుపుకొని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రకాలైతే ముఖ్యంగా ఉత్తరాది మొత్తం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో 90% పైగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా అలాంటి తంబాకు పాన్ జరదాలని తినడానికి ఇష్టపడతారు. పంజాబ్ హర్యానా ఏరియాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ మిగతా ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా అటు రాజస్థాన్ చూసుకున్నా, లేదంటే ఉత్తరప్రదేశ్ చూసుకున్నా, బీహార్ చూసుకున్నా, గుజరాత్ వైపు చూసుకున్నా, గుజరాత్లో ముఖ్యంగా మద్యపానం అనేది పూర్తిగా ఆపేశారు కాబట్టి వాళ్ళకి ఆ మత్తు పదార్థాల కోసం వీటి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. పాన్ జర్దాలు, సఫారీలు, రాజాఖైనీలు, గుట్కాలు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇలాగే అస్సాం వైపు కూడా వీళ్ళు ఎక్కువగా సొంతంగా తయారు చేసుకున్న ఆ తంబాకును అయితే తినడానికి ఇష్టపడుతుంటారు. రోజులు ఎక్కువ సార్లు ఆ తంబాకును అయితే తింటూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. అలా తింటూ రైల్వే ప్రయాణంలో కూడా వాళ్ళు సహజంగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే వాళ్ళ సొంత ప్రదేశాల్లో ఉన్నట్లుగానే వాళ్ళకి అదేం తప్పు అనిపించదు అనుకుంటాను. తింటూనే నోట్లో వేసుకొని కిటికీ పక్కన కూర్చొని వస్తూ ఉంటారు. ట్రైన్ అంతా గలీజ్ చేస్తున్నారు. దాదాపు కొత్త ట్రైన్స్ కోచ్లు బోగిల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ పాన్ జర్దాల ఊసిన మరకలే కనిపిస్తూ ఉంటాయి. అది చాలా తప్పు అనేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అలాగే ట్రైన్లో అమ్మటానికి వచ్చిన వాళ్ళను కూడా ట్రైన్ సిబ్బంది, ఆర్పిఎఫ్ సిబ్బంది అయితే నివారించలేకపోతున్నారు. వందల సంఖ్యలో వీళ్ళు అమ్మటానికైతే వస్తూ ఉన్నారు. ఇట్లా
పాన్ జర్దాలు అమ్మేవాళ్ళు దాదాపు ప్రతి స్టేషన్లో ప్రతి 10 నిమిషాలకు ఒకరు తిరుగుతూనే ఉన్నారు కోచ్లో. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కదా, మారిపోయేలా ఉండే కొంది. దాన్ని ఎందుకని ఇట్లా రైల్వే సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ చూసినా కూడా అంతా వాటరే కనిపిస్తున్నాయి. ఇక్కడ వర్షాలు బాగా పుష్కలంగా కురుస్తున్నట్టుగా ఉంది. ముందు రోజు నేను వివేక్ ఎక్స్ప్రెస్లో టిన్సుకియా నుంచి దిబ్రూగఢ్ వైపు వెళ్ళాను. అప్పుడు అంత వర్షం పడలేదు. ఈరోజు రాత్రి ఏదైతే బాగా వర్షం పడిచినట్టుగా ఉంది. ఎక్కడ పట్టినా కూడా పొలాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం దిమాపూర్కి ఇంకా చాలా దూరంలోనే ఉన్నాము. అంటే కొండల ప్రాంతాలకి ఇంకా దూరంగానే ఉన్నాం. అంటే నాగాలాండ్ ఎక్కువగా కొండల ప్రాంతంలో ఉంటుంది. ఈ అస్సాం ఇదంతా కూడా కొంతవరకు చదరపు నేలలు ఉంటాయి, కొండ ప్రాంతాలు ఇట్లా 2 రకాలుగా ఉంటుంటాయి అస్సాం ఏరియా మొత్తం. ఇప్పుడు ఎక్కువగా మనం దిబ్రూగఢ్ నుంచి వస్తున్నాం కాబట్టి దిబ్రూగఢ్ టిన్సుకియా వైపు నుంచి దిమాపూర్ వైపు వచ్చే ఏరియా అంతా కూడా చాలా చదరపాటి నేలలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ చదరపాటి నేలలో చూస్తే వాటర్ పైనే కనిపిస్తుంది. ఎక్కడ పట్టినా కూడా అంత వాటర్ ఉంది. అంత వర్షం కురిసినట్టు ఉంది రాత్రి బాగా. అంత వర్షానికి పాపం చిన్న గుడిసెలు ఎట్లా ఉంటారో పాపం. చిన్న గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఏరియాలో పాపం. అంత వర్షానికి కొంచెం ఎట్లయినా ఇబ్బంది పడుతుంటారు.